మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి తర్వాత ఇంట్లో పిల్లలు, ఇంకా బయటికి వెళ్ళలేని సిచ్యుయేషను చదువుకున్నప్పటికీ కూడా సరే ఏదో ఒకటి చేద్దాము, చదువుకున్నాను కదా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్న క్రమంలో ట్రై చేశాను ఒక 1.5 ఇయర్ బ్యాక్. సరే జాబ్కి వెళ్దామన్న ఆలోచన వచ్చింది అంతే. అదే టైంలో నాకు వెస్టేజ్ అవకాశంగా నిజంగా లైఫ్లోకి రావడం అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఏదైతే గవర్నమెంట్ జాబ్ అనుకున్నానో ఆ గవర్నమెంట్ జాబ్ కంటే చాలా మంచి ఆపర్చునిటీ అని నేను ఫీల్ అవుతున్నా. అది ఎందుకోసం అంటే నేను బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు జనరల్గా మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు నాకు దీన్ని స్టార్టింగ్ పరిచయం చేశారు. సరే విందాము, బాగుంటే చేసుకుందాం లేకుంటే వదిలేద్దాం అన్నారు. తెలియకుండా ఉన్నదాన్ని మనం డైరెక్ట్ వెళ్ళలేం కదా. అదేవిధంగా మేము కూడా విన్నప్పుడు మెయిన్గా దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది. అది బాగా కనెక్ట్ అయింది. సరే మనం దీంట్లో చేయాలంటే రిస్క్ ఉందా, రిస్క్ లేదా అంటే ఎక్కడ కూడా రిస్క్ అనేది అనిపించలేదు. ఎందుకంటే మనం డబ్బులు కట్టట్లేదు, ఎక్కడికో వెళ్ళట్లేదు, మనం ఎవరిని మోసం చేయట్లేదు. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనం వాడుకోవాలి, ఆ నచ్చిన రిజల్ట్ని షేర్ చేయమన్నారు. సరే ఫస్ట్ అయితే ప్రోడక్ట్స్ వాడి చూద్దామని అదే రోజు మెంబర్షిప్ తీసుకున్నాం. ఒక 1 వీక్ లోపలే ప్రోడక్ట్స్ తీసుకొని వాడడం స్టార్ట్ చేసాము. ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చాలా మంచి డిఫరెన్స్ అయితే చూసాం. ఇన్ని రోజులు బయట డీమార్ట్లో వాడిన ప్రోడక్ట్స్కి, మేము వెస్టేజ్లో వాడిన ప్రోడక్ట్స్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. నెక్స్ట్ గ్యానో పేస్ట్ వాడాము, పన్ను నొప్పి తగ్గింది. నెక్స్ట్ డాండ్రఫ్కి షాంపూ వాడాము, అది మంచి రిజల్ట్ వచ్చింది. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ వాడాను, అది చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో 100% వెస్టేజ్ ప్రోడక్ట్సే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ క్లీనింగ్ పర్పసే తీసుకున్నాం, కానీ ఇప్పుడు సప్లిమెంట్స్తో సహా మా ఇంట్లో లేని సప్లిమెంట్ అంటూ ఉండదు. నాకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అంటే దానికి ఏది వేసుకోవాలని ఆల్టర్నేట్గా నేను ఆ రోజే వాడతాను. కానీ నాకు ఒక 2-3 డేస్కి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. చాలా సివియర్గా ఈ మధ్య అయితే నాకు చాలా హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తుంది సార్ అంటే, సార్ నాకు జస్ట్ గ్యానోడెర్మా, స్పిరులినా, క్రిల్ ఆయిల్ వాడమన్నారు. అసలు చాలా సివియర్, అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు అలాంటి సిచ్యుయేషన్లో, అంత ఎక్కువ ఉండింది. కానీ ఒక 2-3 డేస్ వాడాను, నాకు మళ్ళీ ఇప్పటికి ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వలేదు. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి. మనం చెప్పుకుంటూ పోతే ప్రోడక్ట్ల రిజల్ట్లే మనకు చాలా వస్తాయి. ఆ విధంగా ప్రోడక్ట్లను బాగా నమ్మాము. నెక్స్ట్ మెయిన్గా 3 జనరేషన్స్ ఇన్కమ్ అన్నాం కదా, దానికి కనెక్ట్ అయ్యి వెస్టేజ్లోకి వచ్చాము. ప్రోడక్ట్లు వాడి చాలా మంచి రిజల్ట్ తీసుకొని నెక్స్ట్ మేము ప్రోడక్ట్లు వాడుతున్న క్రమంలో మాకు తెలియకుండానే ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాం. అంటే అసలు ఫాస్ట్ స్టార్ట్ అంటేనే తెలీదు. సార్ మీరు ఫాస్ట్ స్టార్ట్ అయ్యారమ్మా, ఛాంపియన్స్ డేకి రండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం, అక్కడ హ్యాండింగ్స్ జరగడం కానీ, అక్కడికి వచ్చిన లీడర్స్ టెస్టిమోనీలు కానీ, ఇలా ప్రతి ఒక్కటి అక్కడ విన్నప్పుడు మనం అప్పుడు దాకా ఆలోచిస్తుంటాం, సరే చేస్తున్నాము ఇది మంచిదా కాదా అని మనకు తెలియదు. ఎందుకంటే మన పరిధిలో మనమే ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త లీడర్లు వచ్చారు, అక్కడ చాలా బాగా అనిపించింది. ఓకే వెస్టేజ్ చేయొచ్చు, వెస్టేజ్లో మంచి లైఫ్ ఉంది అని ఇంకొంచెం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వర్క్ చేసాము. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విజయవాడలో బూట్ క్యాంప్ అయింది. అప్పటికి మేము 8% జస్ట్ 12% కూడా జస్ట్ టచ్ అయ్యామో లేదో అంతే. నేను కానీ మమతా మేడం కానీ ఇద్దరము వెళ్ళాము. ఒక 3 డేస్ ఉండింది బూట్ క్యాంపు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో లోకల్లో ఉన్న లీడర్స్నే చూసాం, అక్కడైతే డిఫరెంట్ లీడర్స్ని చూసాం, కంపెనీ ట్రైనర్స్ని చూసాము. సిద్ధార్థ్ సింగ్ సార్ వాళ్ళ వైఫ్ 1,68,00,000 తీసుకున్నాము వచ్చింది. వాళ్ళ లైఫ్లోకి ఎలా వెస్టేజ్ వచ్చింది, మేము ఎలా సక్సెస్ అయ్యాము, ఈరోజు మేము ఎలా నిలబడి, మా లైఫ్ స్టైల్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని డిఫరెన్స్ చెప్పారు. ఆ విధంగా ఇంకా చాలా స్ట్రాంగ్గా వెస్టేజ్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక 1.5 మంత్కి బ్రాంజ్గా క్వాలిఫై అయ్యాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹42, హైయెస్ట్ ఇన్కమ్ 14,000. గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను ప్రజెంట్ నేను దీంట్లో. మనం వెస్టేజ్లో చాలా మంచి లైఫ్ ఉందండి, కాకపోతే అది స్టార్టింగ్లో ఎవరికి తెలియదు. మనం ఏదైనా మీటింగ్కి అటెండ్ అయినప్పుడు అక్కడ వచ్చిన లీడర్స్ టెస్టిమోనీస్ విని, లేకపోతే ఇప్పుడు మనకి జూమ్లో ఉన్నాం, జూమ్లో కూడా మనకి డిఫరెంట్ లీడర్స్ వస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్లు వాడిని చెప్తున్నారు, వాళ్ళ ఏ విధంగా నిలబడ్డారో చెప్తున్నారు. ఈ విధంగా మనమే ఉంటే ఏమీ తెలీదు. ఈ విధంగా మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు దాంట్లో ఉన్న బలాలు మనకు తెలుస్తాయి. ఆ విధంగా వెస్టేజ్ని స్ట్రాంగ్గా తీసుకొని ఫుల్ టైం వెస్టేజే చేస్తున్నాను. దీనికి మా అప్లైన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలానే డౌన్ లైన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేమంతా టీం వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ లోపల మినిమం ఒక 50,000 ఇన్కమ్ తీసుకునేసి కార్ తీసుకోవాలని గోల్గా పెట్టుకున్నాను. నేను తీసుకోవడమే కాదు, మా టీంలో నాకు డైరెక్ట్ ఎవరైతే 6 lakhs ఉన్నారో వాళ్ళకు కూడా 30,000కి తగ్గకుండా ఈ 1 ఇయర్లో ఇన్కమ్ రావాలి అని గోల్గా పెట్టుకొని అప్లైన సపోర్ట్ తోటి వర్క్ చేస్తున్నాం. అసలు వెస్టేజ్ అంటే ఏంటి, అసలు వెస్టేజ్లో మనకు మనీ ఏ విధంగా జనరేట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, చేసుకోవడం వల్ల మనకు లైఫ్ ఏ విధంగా మారుతుంది,
ఇది అసలు మంచిదా కాదా అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మన షాపుని చేంజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది డెఫినెట్లీ చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుందాం. ఈరోజు మన లైఫ్ అనేది మన వెస్టేజ్లో ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా మనం రెగ్యులర్గా ప్రోడక్ట్స్ అనేవి బయట షాపుల్లో తీసుకుంటున్నాం కదా. ఇన్ని రోజులు మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాపుల్లో లేకపోతే డీమార్ట్లో కానీ తీసుకుంటున్నాం సంవత్సరాల తరబడి. మన పెద్దవాళ్ళ తరం నుంచి ఇప్పుడు దాకా మనం కూడా తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికి కూడా తీసుకోవడం వల్ల మన లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా, మనకేమన్నా దాని నుంచి రిటర్న్స్ రావడం కానీ, ఏదన్నా మనకి ఇన్కమ్ రావడం కానీ, ఏదన్నా సీనియారిటీ కన్సిడర్ అవ్వడం కానీ ఏమైనా అయిందా? ఏం ఉండదండి. ఎలా ఉన్నాళ్ళం అలానే ఉంటాం మనం. కానీ అక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నవాళ్ళు అవుతున్నారు. కస్టమర్గానే ఉంటున్నారు. కానీ ఈరోజు మనం షాప్ చేంజ్ చేసుకొని అందులో తీసుకునే కొన్ని ప్రోడక్ట్లు మన వెస్టేజ్లో అవైలబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ మన వెస్టేజ్లో తీసుకొని వాడుకొని మన లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకి బయట అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. మనం ఇంట్లో వాడుకునే అన్ని ప్రోడక్ట్లు బయట మనకి నార్మల్ జనరల్ షాప్స్లో దొరుకుతాయి. అలానే మన వెస్టేజ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇక్కడ చూస్తే కనుక హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రాబ్లం వచ్చినా రాకపోయినా మనం ఇంట్లో వాడుకునే క్లీనింగ్ పర్పస్ దగ్గర నుంచి మనం పర్సనల్ కేర్ దగ్గర నుంచి బ్యూటీ అన్నీ ఉంటాయి. అలానే ఫుడ్కి సంబంధించి ప్రోటీన్ పౌడర్ కానీ, కాఫీ పౌడరు, టీ పౌడరు, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలానే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. రైతులకు సంబంధించి అగ్రి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మన వెస్టేజ్లో మనం వాడుకుంటే మనం ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఒక గ్రోసరీస్ తప్ప. కాకపోతే అవి ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇన్ని రోజులు మనం బయట తెచ్చుకున్నాం కదా. బయట ఇన్ని రోజులు మనం తెచ్చుకుంటున్నది సాంప్రదాయ వ్యాపారం, అంటే ట్రెడిషనల్ బిజినెస్. ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఏ విధంగా ఉంటున్నాము, కంపెనీ ఏ విధంగా ప్రోడక్ట్ తయారు చేస్తుంది, మన దాకా వచ్చేదాకా అది ఏ విధంగా మారుతుంది అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ కంపెనీ చూడండి, స్టార్టింగ్లో కంపెనీ ఉంది. కంపెనీ ఒక ప్రోడక్ట్ని 30 రూపాయలకి తయారు చేసింది. 30 రూపాయలకి తయారు చేస్తే మధ్యలో ఏజెంట్ ఉన్నాడు, మధ్యలో నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అలానే హోల్సేలర్స్ ఉన్నారు, అలానే రీటైలర్స్. మనం తీసుకునేది రీటైలర్స్ దగ్గర తీసుకుంటాం. హోల్సేలర్స్ రీటైలర్స్కి షేర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం కస్టమర్స్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ కంపెనీ 30 రూపాయలకి వస్తువు తయారు చేస్తే మన దగ్గరకు వచ్చేసరికి, కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. చూడండి, ఈ మధ్యలో ఉన్న 70% ఎక్కడికి వెళ్తుంది? ఈ మధ్యలో ఉన్న మిడిల్ మెన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరైనా కమిషన్ లేకుండా ఎవరన్నా ఏదైనా బిజినెస్ చేస్తారా? ఎవరైనా కూడా ఇన్కమ్ ఉంటేనే చేస్తారు కదా. ఈ విధంగా వాళ్ళందరూ ఇన్కమ్ తీసుకుంటూ మన దాకా ప్రోడక్ట్ వస్తుంది. అంటే వాళ్ళందరికీ మనం మనీ అనేది మన పాకెట్లో నుంచి తీసి మనం పెడుతున్నాం. కంపెనీకి అది వెళ్ళట్లేదు, మనకి రావట్లేదు, మధ్యలో ఉన్న మధ్యవర్తులకు వెళ్తుంది. అలానే ఏదైనా ఒక మార్కెట్లో ప్రోడక్ట్ తయారైంది అంటే డైరెక్ట్గా జనాల్లోకి వస్తుందా? దాన్ని తీసుకోరు. ఎందుకంటే పబ్లిసిటీ లేనిది ఇది మంచిదో కాదో, ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదని చాలామంది ముందుకు రారు. అందుకోసం ఏ చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ ఏదైనా కూడా పబ్లిసిటీ అనేది కంపల్సరీ. బయట ప్రోడక్ట్లో మన ట్రెడిషనల్ బిజినెస్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే అది ఒక సెలబ్రిటీ ద్వారా కానీ, లేకుంటే పాంప్లెట్స్ ద్వారా కానీ, లేకపోతే స్క్రోలింగ్ యాడ్స్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం కూడా అక్కడ ఒక 25 to 30% అనేది మనం పే చేస్తున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ 30 రూపాయలకి తయారైతే 100 రూపాయలకి మన దాకా వస్తుందంటే ఈ మధ్యలో ఉన్న మధ్య వ్యక్తులకి అంతా మనమే ఇస్తున్నాం. అంటే అక్కడ నష్టపోయేది మనమే. సాంప్రదాయ వ్యాపారంలో మన ట్రెడిషనల్ బిజినెస్లో జరిగేది అది. మన
డైరెక్ట్ సెల్లింగ్లో మనీ ఎలా వస్తుంది అని అంటారు. ఈ విధంగానే మనకు డైరెక్ట్ సెల్లింగ్లో మనీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్లో ఏదైతే మధ్య వ్యక్తులు ఉన్నారో మన డైరెక్ట్ సెల్లింగ్లో ఆ మధ్య వ్యక్తులు అనేది వాళ్ళు ఉండరు. అందుకోసమనే మనకి మనీ అనేది డైరెక్ట్ కంపెనీ టు కస్టమరే ఉంటుంది. ఆ మధ్యలో ఉండే మధ్య వ్యక్తులు ఉండరు కాబట్టి ఆ మధ్య వ్యక్తులకి ఇచ్చేది మన డైరెక్ట్ సెల్లింగ్లో 60-70% రిటర్న్స్ అనేది కస్టమర్కి తిరిగి వస్తున్నాయి. అది ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి చూద్దాం. కంపెనీ ఒక 30 రూపాయలకి వస్తువు తయారు చేస్తే కస్టమర్ దాకా వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అంటే మధ్యలో మధ్య వ్యక్తులు లేరు కాబట్టి ఆ 70% తిరిగి మనకే కంపెనీ ఇస్తుంది. అందులోనూ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో కూడా చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. యామ్వాన్ ఉంది, హెర్బల్ ఉంది, షేఫ్ షాప్ ఉంది, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు తెలియని కంపెనీలు వస్తూ పోతూ చాలా ఉన్నాయి. వాటికి మన వెస్టేజ్కి డిఫరెన్స్ ఏంది? యామ్వే అంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది, హెవీ కాస్ట్ ఉంటుంది. అంటే ఒక మధ్యతరగతి వ్యక్తులు దాన్ని తీసుకోవాలంటే ఇంపాసిబుల్, ఎందుకంటే కాస్ట్ టూ మచ్ ఉంటుంది, అది మనం ఫేస్ చేయలేం. ఒక నెల తీసుకున్నా కూడా ఇది 2వ నెల మా వల్ల కాదు, ఇంత కాస్ట్ ఒక సోప్, ఇంత కాస్ట్ ఒక పేస్ట్ అనే సిచ్యుయేషన్ ఉంటుంది యామ్వేలో. షేఫ్ షాప్ చూస్తే కనుక అది అసలు మనకి పనికిరాని ప్రోడక్ట్స్, జస్ట్ ఏదో మనం మనీ కడతాం కాబట్టి మనకి ఇవ్వాలని చెప్పి ఏదో 1-2 ప్రోడక్ట్ బేస్డ్ అని చెప్పి మనకు పనికిరాని వస్తువులు ఇస్తుంది 10,000 కట్టించుకొని. నెక్స్ట్ హెర్బల్ చూస్తే కనుక హెర్బల్ కూడా దాంట్లో కూడా కిట్ బేస్డ్ ఉంటుంది. ఓన్లీ హెల్త్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి మాత్రమే ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. అంటే మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలు ఉండవు. అవి కూడా 7,000-8,000 మినిమం. ఒక నెలకి ఒక పర్సన్కి అయ్యే ఖర్చు 8,000 అవుతుంది. అది కూడా హెల్త్కి సంబంధించి ఓన్లీ. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు మీకు హెల్త్ వస్తుందన్నా కూడా నెల 8,000 బేర్ చేయగలుగుతారా? చూడండి, మనందరికీ అవైలబుల్లో ఉండేది మన వెస్టేజ్ కంపెనీనే. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కాస్ట్లో మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మన కంపెనీలో ఉంటుంది. మన కంపెనీలో 9 రకాల ఆదాయాలను ఉంటుంది. ఆ 9 రకాల ఆదాయాలు అనేది 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఏ విధంగా జనరేట్ అవుతుంది, దానికోసం మనం ఏం చేయాలి? ఇక్కడ 60-70% మనకు రిటర్న్స్ వస్తుందన్నాం కదా, ఆ రిటర్న్ రావడానికి మనం ఏం చేయాలి మన వంతు ప్రయత్నంగా? అంటే మనం చేయాల్సిందంటూ ఏం లేదండి. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, ఇక్కడ మన షాప్ చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుందని. ఇన్ని రోజులు మనం బయట తెచ్చుకున్న ప్రోడక్ట్స్ కొన్ని ఒక నెల వాడి చూస్తాం మన వెస్టేజ్ కంపెనీలో తీసుకొని. వాడిన తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చితేనే కంటిన్యూ చేస్తాం, నచ్చకపోతే మనకు నష్టపోయేది ఏం లేదు. ఎందుకంటే మనం ఆ నెల ప్రోడక్ట్స్ మాత్రమే మనీ పే చేస్తున్నాం, మనం అడ్వాన్స్గా ఏం మనీ పే చేయట్లేదు. అలానే మనకి మెంబర్షిప్ కూడా ఫ్రీ ఉంటుంది. మనం ఐడి తీసుకొని మన ఐడి యాక్టివేషన్ చేసుకోవాలన్నా, మెంబర్షిప్ కావాలన్నా కూడా మనకి ఫ్రీ ఉంటుంది. ఈ విధంగా మన 9 రకాల ఆదాయాలు మనకి రావాలి అంటే అసలు ఆ 9 రకాల ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి, దానికి మనం ఏ విధంగా ఎలిజిబుల్ అవుతాం అని చూస్తే కనుక ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది తీసుకోవాలి ఫస్ట్ మనం వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే. ఆ డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా ఎంత డబ్బులు కట్టాలి ఏందనేది ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఫ్రీ, మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది. దీనికి మనం మనీ కట్టాల్సిన అవసరం లేదు. అలానే చదువుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. జస్ట్ మన లైఫ్ చేంజ్ చేసుకోవాలా, మనకి ఏదైనా ఆపర్చునిటీ కావాలా, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ, లేకుంటే ఇంట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కూడా మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మన వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి మెంబర్షిప్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది. మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే అసలు ఏం డీటెయిల్స్ కావాలి? ఇక్కడ మనం చూస్తే మన నేము, ఆధార్ కార్డ్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, అడ్రస్, నామినీ నేమ్, జస్ట్ ఈ డీటెయిల్స్ ఉంటే చాలండి. మనం మెంబర్షిప్ ఫ్రీ అనేది వస్తుంది. మెంబర్షిప్ ఫ్రీ వచ్చిన తర్వాత మనం ఒక నెల ప్రోడక్ట్స్ వాడి చూస్తాము, నచ్చితేనే నెక్స్ట్ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు. ఆ విధంగా ప్రోడక్ట్ క్వాలిటీ చూసిన తర్వాత మనం బిజినెస్ చేయాలి అనుకుంటే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేసి మనం ఏ విధంగా మన లైఫ్ చేంజ్ చేసుకోవాలనేది ఆలోచించవచ్చు. ఈ విధంగా మన ప్రోడక్ట్ క్వాలిటీ అబ్జర్వ్ చేసిన తర్వాత మన బిజినెస్లోకి మనం వెళ్తే మనకు 9 రకాల ఆదాయాలు వస్తున్నాయని చెప్పాం. అసలు ఆ 9 రకాల ఆదాయాలు ఏంది, ఏ లెవెల్లో ఏ ఇన్కమ్ వస్తుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మన డైరెక్ట్ సెల్లింగ్లో మనీ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది? జనరల్గా చాలామందికి ఇప్పుడు మన టీంలో కూడా అసలు మనీ అనేది ఏ పర్సెంటేజ్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనే ఐడియా ఉండదు. ఇక్కడ మనం చూస్తే కనుక
ఎగ్జాంపుల్‌గా ఒక 5%లో ఉండే వ్యక్తి అంటే ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా 100 పీవీ చేస్తే అతనికి ఈ విధంగా కంపెనీ క్యాలిక్యులేషన్ ఫార్ములా 100 పీవీ బై 5% డివైడెడ్ బై 100 ఇంటూ 18 ఇది ఫార్ములా అండి. దీన్ని మనం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇప్పుడు ఎవరైనా కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మన లెవెల్ని బట్టి మన ఇన్కమ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, జస్ట్ మన ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఈ విధంగా 5%లో ఉన్న వాళ్ళకి 100 పీవీ చేసిన వాళ్ళకి 90 రూపీస్ ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికైనా కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ 8% ఉండే వాళ్ళు 100 పీవీ తన సెల్ఫ్లో తను తీసుకున్నా కూడా 144 రూపాయలు అనేది వస్తుంది. అలానే 12%లో ఉండే వాళ్ళకి 216 రూపాయలు వస్తుంది. అలానే 16% అంటే డైరెక్టర్ అండ్ అబోవ్ వాళ్ళకి కానీ లేకుంటే మినిమం 60% రీచ్ అయినా కూడా మనం తీసుకున్న పాయింట్స్కి 288 రూపాయలు వస్తుంది. ఈ ఫార్ములా అనేది చాలామందికి తెలియదు. స్టార్టింగ్లో నాకు తెలీదు, తర్వాత సార్ని అడిగి తెలుసుకున్నాను. అందుకనే చెప్తున్నాను. కొత్త వాళ్ళకి ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతుందో అర్థం కాదు కాబట్టి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా ప్రతి ఒక్కరికి మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి నెల 10వ తేదీ పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో ప్రతి ఒక్కరికి ఎవరు తీసుకున్న ప్రోడక్ట్స్కి వాళ్ళకైనా కూడా మనకి శాలరీ రూపంలో క్యాలిక్యులేట్ చేసి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అన్నాం. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్లో మనకి ఫస్ట్ ఇన్కమ్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. అంటే ప్రోడక్ట్ మీద ఇన్స్టెంట్గా మనం జాయిన్ అయిన వెంటనే 5%లో ఉండే వాళ్ళకైనా కూడా 5-20% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే అది మెంబర్షిప్ తీసుకున్న ఎవరికైనా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎంఆర్పి ఒక 120 రూపాయలు ఉందనుకోండి ప్రోడక్ట్, అది డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో అంటే మనకి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ రాగా మనకి పడే ప్రైస్ 100 రూపీస్. అంటే అక్కడ సేవింగ్ ఇన్స్టెంట్గా మనకు వచ్చేది 20 రూపీస్. ఇదే అండి సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటే మనకి ఎంఆర్పి మీద వచ్చే డిస్కౌంట్ని అక్కడ మనకి సేవింగ్ అనేది ఫస్ట్ ఇన్కమ్ అది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక పేస్ట్ తీసుకున్నా కూడా మనకి ఎంఆర్పి ప్రైస్కి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అలానే స్పిరులినా క్యాప్సిల్స్ ఎంఆర్పి చూస్తే 421 ఉంది, అలానే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 380. అంటే ఒక ప్రోడక్ట్ మీద 40 రూపాయల వరకు కూడా మనకి డిస్కౌంట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది బయట మార్కెట్లో మనకుందా సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అనేది? డీమార్ట్లో ఒకవేళ ఉంటే మినిమం ఒక పేస్ట్ మీద 100 రూపీస్ ఉంటే పేస్ట్ మీద ఒక 5 రూపీస్ తగ్గిస్తుంది. అంతకు మించి మనకు డిస్కౌంట్ అనేది రాదు. ఈ విధంగా మన బిజినెస్లో మనకు ఫస్ట్ వచ్చే సేవింగ్ అనేది సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. నెక్స్ట్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే 5-16% మన లెవెల్స్ అని చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్కరం కూడా జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉంటారన్నాం కదా. అది 5-16%లో ఎవరికి వాళ్ళకి ఇందాక ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు కంపెనీ క్యాలిక్యులేషన్ ఫార్ములా అని చెప్పుకున్నాం. దాన్ని బట్టి మనకి ప్రతి నెల క్యాలిక్యులేట్ చేసి మనకి ప్రతి నెల 10వ తేదీ మనకి శాలరీ రూపంలో కంపెనీ ఇస్తుంది. దీన్ని అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. జనరల్గా మనకు ఒక పీవీ రావాలంటే మనం ఎంత అమౌంట్ ఖర్చు చేయాలి? ఒక పీవీకి రావాలంటే మనకి 30-35 రూపాయలు ఖర్చు అవుతుంది. యావరేజ్గా ఒక 100 రూపాయలకి మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 3 పీవీ రావడం జరుగుతుంది, 3 పీవీ వస్తుంది. ఆ విధంగా 1 పీవీ బీవీల రూపంలో ఇందాక మనం కంపెనీ క్యాలిక్యులేషన్ ఫార్ములా చూసాం కదా, అక్కడ 1 పీవీ ఈక్వల్ టు 18 బీవీ బిజినెస్ వాల్యూమ్ అంటారు దాన్ని. ఇది పాయింట్స్ వాల్యూము, అది బిజినెస్ వాల్యూమ్. ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. పీవీలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మన లెవెల్ ఏ విధంగా ఉంటుంది, దానికి మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఎన్ని పాయింట్స్ ఉంటే మనం ఏ లెవెల్లో ఉంటాం అనే దాని గురించి ఇది. ఇప్పుడు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి మినిమం మా స్టార్టింగ్ జాయిన్ అయిన వ్యక్తి 0 పీవీ ఉంటుంది, 5%లో ఉంటారు. అందుకని మినిమం 1-599 మధ్యలో ఉంటే 5% అని, అలానే 600 అబవ్ ఉండి 2399 మధ్యలో ఉంటే 8% అని, అలానే 12% రావాలంటే 2400 నుంచి 5499. ఇక్కడ 99 అని కూడా ఎందుకు మెన్షన్ చేశారంటే ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను వచ్చేసాను కదా అనుకోవద్దు, ఆ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి మనకు ఆ లెవెల్ మీట్ అవ్వాలంటే. 5499 మధ్యలో ఉంటే 12%, అలానే బ్రాంజ్ డైరెక్టర్ అంటే 5500, అంతకంటే ఎక్కువ అంటే 16% మనం ఎలిజిబుల్ అయినట్టు. ఆ 16%కి వచ్చినప్పుడు మనం బ్రాంజ్ డైరెక్టర్ కూడా క్వాలిఫై అవ్వచ్చు మనం అంత పీవీ చేసుకుంటే కనుక. ఈ విధంగా అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ఈ పాయింట్స్ మనకు ఉన్నాయి కదా, ఇది మన టోటల్ పీవీలోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఈ పాయింట్స్ని బట్టి మనకు లెవెల్ అనేది కన్సిడర్ చేసి మనకి ప్రతి నెల 10వ తేదీ మనం తీసుకున్న ప్రోడక్ట్స్కి పాయింట్స్ లెక్కన మనకి శాలరీ రూపంలో కంపెనీ ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మనం జనరల్‌గా 8%కి రావాలంటే మినిమమ్ 600 అన్నాం కదా! కానీ కంపెనీ మన కోసం ఏం చేసిందంటే అడిషనల్ అడ్వాంటేజ్‌గా ఒకే నెలలో మనం జాయిన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్‌గా లాస్ట్ మంత్ ఎవరైనా ఒకరు జాయిన్ అయ్యి జస్ట్ ఐడీ యాక్టివేషన్ చేసుకోమన్నా కూడా వాళ్ళు ఈ మంత్‌లో ఒకే నెలలో 8%కి రావచ్చు. అది ఏ విధంగా అంటే 600 చేయనవసరం లేదు. ఇక్కడ జస్ట్ 300 చేసుకొనే మనం ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యేసి మనం డైరెక్ట్ 8%కి వచ్చి మనకొచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనం 8% తోటి తీసుకోవచ్చు. ఇది కంపెనీ ఇచ్చే బెనిఫిట్ మనకి. ఎందుకంటే మన కస్టమర్స్‌ని ఎంకరేజ్ చేయాలి, ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళాలని కంపెనీ పెట్టిన బెనిఫిట్. ఇది ఏ విధంగా చేసుకోవాలి అంటే జనరల్‌గా ఎగ్జాంపుల్‌గా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటాము. అలానే మన కింద ఒక 6 వ్యక్తులను జాయిన్ చేసుకునేసి మినిమమ్ ఇద్దరినైనా చేసుకోవచ్చు, ముగ్గురినైనా చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా మన టోటల్ పీవీ అనేది 300 పీవీ దాటితే మనం 8%కి రావడం జరుగుతుంది. అప్పుడు మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా మనకి 8% తోటి వస్తుంది. మన కింద ఉన్న వాళ్ళకి 5% తోటి వస్తుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సింగిల్ మంత్‌లో మనం ఫాస్ట్‌గా చేసుకుంటే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ రైటర్ అని చెప్పుకుంటుంటాం. అది ఏ విధంగా చేయొచ్చు, అసలు అది పాసిబుల్లా కాదా అని చూస్తే గనక ఇక్కడ చూసుకోవచ్చు మనం. స్లోగా చేసుకుంటే మనకి 5500 పీవీ వస్తే 16%కి వస్తాం. అంటే బ్రాంజ్ రైటర్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. స్లోగా చేసుకొని 5500 పీవీ దాటినప్పుడు 16%కి ఎలిజిబుల్ అవుతాం, బ్రాంజ్ కూడా అవ్వచ్చు. కానీ ఒకే నెలలో అంటే మనకి ప్రతి నెల బిజినెస్ అనేది 2వ తేదీ నుంచి 1వ తేదీ దాకా కన్సిడర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెల కానీ, సెకండ్ నెల కానీ, థర్డ్ నెల కానీ ఎప్పుడైనా కూడా మనం ఆ 16%కి రాక ముందుగా మనం ఒకే నెలలో ప్రతి నెల 2వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 1 లోపల ఆ నెలకి సంబంధించి మనం 4500 పాయింట్లు ఒకే నెలలో చేసినట్లయితే డైరెక్ట్ మనం 16%కి ఎలిజిబుల్ అవ్వచ్చు. అంటే అక్కడ మనం బ్రాంజ్ రైటర్ క్లాస్ కంపెనీ ఇన్కమ్‌లో శాలరీ కూడా తీసుకోవచ్చు. అది ఏ విధంగా అసలు పాసిబుల్ అవుతుందా లేదా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అది డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. ఈ విధంగా మనం జాయిన్ అయ్యి సెల్ఫ్‌లో ఒక 105 పీవీ తీసుకొని మన కింద ఒక 6 వ్యక్తులకి మనలాంటి వ్యక్తుల్ని మనం జాయిన్ చేసుకొని మన బిజినెస్ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళు కూడా మనలాగా ముందుకు నడిచేలా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సేమ్ డూప్లికేషను మనం ఎలా 6 మందిని జాయిన్ చేసుకున్నామో బిజినెస్ గురించి చెప్పి వాళ్ళు కూడా ఒక 6 మందిని ఎవరికి వాళ్ళుగా జాయిన్ చేసుకొని ఆ నెలలో ఇప్పుడు మనం ఏదైతే బ్రాంజ్ రైటర్ క్వాలిఫై అవ్వాలనుకున్నామో ఆ నెలలో ఎవరికి వాళ్ళుగా అక్కడ టోటల్ మెంబర్స్ అనేది ఇప్పుడు నేనున్నాను, నా కింద 6 మంది ఉన్నారు, వాళ్ళ కింద 6 మంది ఉన్నారు. 6 36 40 43 మంది 43 మంది ఎవరికి వాళ్ళుగా 105 పీవీ సెల్ఫ్లో తీసుకుంటే అక్కడ టోటల్ పీవీ అనేది 4515 పీవీ. అంటే మనకు 4500 దాటితే బ్రాంజ్ అన్నాం కదా, ఇక్కడ 4500 దాటాయి కాబట్టి ఇక్కడ మనం బ్రాంజ్ రైటర్గా క్వాలిఫై అవ్వచ్చు. అంటే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే ఏ విధంగా చేసుకోవాలి, వాటర్ ప్యూరిఫైర్లతోటే చేసుకోవాలా లేకుంటే ఎలా చేసుకోవాలి, మనకు అవుతుందా అవ్వదా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ విధంగా మనం మన టీమ్ని డివైడ్ చేసుకొనేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం సింపుల్గా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం కంపెనీ టర్న్ ఓవర్లో కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్‌గా ఫాస్ట్ స్టార్ట్ అంటే ఏంది, ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ రైటర్ చెప్పుకున్నాం. ఇది కంపెనీ ఇచ్చే మంత్లీ మనకి కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది కదా, ప్రతి నెల 2 నుంచి 18 లోపల తీసుకుంటే కనుక ఆ ఫ్రీ ప్రోడక్ట్ కూడా మనం ఎలిజిబుల్ అవ్వాలంటే 2 నుంచి 18 లోపల తీసుకోవాల్సి ఉంటుంది. అది మనం ఒక 1000 రూపాయలకి ప్రోడక్ట్ కొంటే అప్రాక్సిమేట్లీగా మనకు ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది, అంటే 1000 కొన్నాళ్ళకి ఒక 100 రూపాయల దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. దానికోసం మనం ప్రతి నెల ప్రోడక్ట్స్ అనేది 2 నుంచి 18 లోపల తీసుకుంటే మనం దానికి ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ నెక్స్ట్ మన కన్సిస్టెన్సీ ఆఫర్, ఇదంతా మన సపరేట్ టాపిక్స్ అనేది ఉంటుంది. కాకపోతే అసలు మన బిజినెస్లో మనం జాయిన్ అయిన తర్వాత మనకి ఏమేమి బెనిఫిట్లు ఉంటుంది, కంపెనీ మనకి ఏమి ఇస్తుంది, మనకి కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది అనుకున్న వాళ్ళకి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్లో 60 పీవీ కన్సిస్టెన్సీ ఉంటుంది, అలానే 100 పీవీ కన్సిస్టెన్సీ ఉంటుంది. రెండిట్లో కూడా మనకి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అనేది అప్రాక్సిమేట్లీగా 50% అనేది తగ్గుతుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకుంటే దీంట్లో 60 పీవీలో కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. దీంట్లో 100 పీవీ దాంట్లో మనకు నచ్చిన ప్రోడక్ట్స్, మనకి ఇంట్లోకి ఏవైతే ప్రోడక్ట్స్ కావాలో ఆ ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు 5th మంత్లో. కాస్ట్ పరంగా చూసుకుంటే 2 ఈక్వలెంటే అవుతాయి.
ఎందుకంటే మనం కంపెనీ ఇచ్చే బెనిఫిట్ ఫ్రీ ప్రోడక్ట్ కానీ, కన్సిస్టెన్సీ కింద వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ కానీ, లేకపోతే మనకొచ్చే క్యాష్ బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండిటి నుంచి వచ్చే బెనిఫిట్ ఈక్వల్‌గానే ఉంటుంది. మనకు పెద్ద ఫ్యామిలీ మనకు మంచిగా చేసుకోవచ్చు. మనం అన్ని ప్రోడక్ట్స్ వాడుకుంటామంటే 100 పీవీ వాడుకోవచ్చు. లేదంటే మినిమమ్ 60 పీవీ అయినా ప్రతి ఒక్కరం వాడుకుంటే కంపెనీ ఇచ్చే బెనిఫిట్‌లు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పాం. ఫ్రీ ప్రోడక్ట్ అన్నాము, కన్సిస్టెన్సీ అన్నాము, 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అన్నాము. ఇవన్నీ అసలు ఏ విధంగా వస్తాయి? మనం ఎలా చేయాలి? అని చూస్తే గనక ఇప్పుడు జస్ట్ మనం మెంబర్‌షిప్ తీసుకున్నాము. మనం ప్రొడక్ట్స్ యూజ్ చేసాం. యూజ్ చేసిన తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో అర్థమైంది. నెక్స్ట్ ఆ రిజల్ట్‌ని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్ డిఫరెన్స్ అనేది చూస్తాం కదా ఎవరిమైనా కూడా. ఎందుకంటే మనం బిజినెస్‌లో ముందుకెళ్ళాలంటే ఈ ప్రోడక్ట్ మంచిదా? కాదా? అనే డిఫరెన్స్ అనేది మనం డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తాం. ఆ రిజల్ట్‌ని ఫస్ట్ మనం ఫీల్ అయ్యి, మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక సోప్ దగ్గర నుంచి కూడా మనం ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో వాటికి కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని, ఈ విధంగా ఆ యూజ్ చేసిన రిజల్ట్‌ని మనం ఫీల్ అయ్యి, మనం ఫీల్ అయిన రిజల్ట్‌ని దీంట్లో ఏందో చేయనవసరం లే, ఎక్కడికో లేదో చెప్పనవసరం లే. మనం వాడిన రిజల్ట్‌ని మనకి ఏదైతే అబ్జర్వ్ చేసామో దాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల, మనకు తెలిసిన మన పరిధిలో ఒక 6 మంది వ్యక్తులకి మన రిజల్ట్‌ని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ముందు ప్రోడక్ట్స్ వాడడానికి ముందుకొస్తారు. వాళ్ళకి కూడా ప్రోడక్ట్‌ల క్వాలిటీ అర్థమైన తర్వాత బిజినెస్ ఇంపార్టెన్స్ చెప్పి, వాళ్ళు కూడా మనం ఏదైతే చేసామో అదే డూప్లికేషన్‌లు చేసేలాగా చేస్తే మన బిజినెస్ అంటే చాలా సింపుల్ అండి. కాకపోతే అది అర్థం కాని వాళ్ళకి ఏదో ఏం చేయాలో ఏమో అనుకుంటాం. అదేం లేదండి. మనం ప్రోడక్ట్‌లు వాడతాము. మన వెస్టేజ్ ప్రోడక్ట్ క్వాలిటీ బాలేదని చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు లేరండి. నేను చాలామందికి చెప్పాను మా ఫ్రెండ్స్‌కి గూడా. కొంతమందికి ఆల్రెడీ వెస్టేజ్ ఐడియా ఉంది. ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బావుంది. కానీ వాళ్ళకి ఇవన్నీ తెలియక ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఆహ్, అంటున్నారు. కాకపోతే దీంట్లో ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది, ఏ విధంగా నిలబడితే మనకి ఏ విధంగా లైఫ్ ఉంటుంది అదేది తెలీదు వాళ్ళకి. జస్ట్ వాడారు, ప్రోడక్ట్ క్వాలిటీ బావుంది. ఎవరు అడిగినా కూడా ప్రోడక్ట్ క్వాలిటీ బావుంది. ఆ బాగున్న క్వాలిటీని మనకు నలుగురికి చెప్పడమే వెస్టేజ్. ఆ రిజల్ట్‌ని మనలోనే ఉంచుకుంటే మనమే బావుంటాం. మనకు ఏదైతే ఆరోగ్యం వచ్చిందో, మనకి ఏదైతే మంచి రిజల్ట్ వచ్చిందో దాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల మనం ఆరోగ్యం షేర్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం. అన్ని విధాల బెనిఫిట్ ఉంటుంది. స్టార్టింగ్ చెప్పుకున్నాం మనకొచ్చే ఇన్స్టెంట్‌గా వచ్చే డిస్కౌంటు, నెక్స్ట్ అలానే మనకొచ్చే మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్, నెక్స్ట్ థర్డ్ ఇన్‌కమ్ డైరెక్టర్ బోనస్. అంటే ఇక్కడ మనం బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయితే మన కంపెనీ టర్నోవర్‌లో ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందంటే మన 6 లెగ్గుల నుంచి, 6గురని కాదండి, మినిమమ్ 3, 4తోటైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 6 మంది వ్యక్తులతోటి ఈక్వలెంట్‌గా పనిచేయడం వల్ల, మనం 6 మంది వ్యక్తులను ఒకేసారి ముందుకు తీసుకోవడం వెళ్ళడం వల్ల మన నెక్స్ట్ లెవెల్స్‌కి అనేది ఈజీగా ఉంటుంది. సో, మన కింద ఒక 6 మంది వ్యక్తుల్ని, మనకి తెలిసిన వాళ్ళని, మన బిజినెస్ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళని, ఏదో ప్రోడక్ట్స్ వాడే వాళ్ళని కాదండి, దాని ఇంపార్టెన్స్ కూడా తెలిసి ముందుకెళ్ళే వాళ్ళు కావాలి మనలాంటి వ్యక్తుల్ని. ఆ విధంగా 6 మంది వ్యక్తులతోటి మన టోటల్ పీవీ అనేది ఒక నెలలో 2001 పీవీ మినిమం ఉండాలి. మన ముందు పీవీ ఉంటుంది కదా, టోటల్ పీవీ అనేది 5500 దాటాలి. 5500 దాటుతూ ఆ నెలకు సంబంధించి 2001 పీవీ మనం చేసుకుంటే బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాము. అక్కడ మనకి థర్డ్ ఇన్‌కమ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అనేది మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ఇన్‌కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ అంటే ఏ విధంగా వస్తుంది? ఈ ఇన్‌కమ్ అనేది మనకి ఎక్కడ టచ్ అవుతుంది అంటే, ఇది కూడా బ్రాంజ్ డైరెక్టర్‌లోనే టచ్ అవుతుంది. అది ఎక్కడ అంటే మినిమమ్ 2001 పీవీ చేస్తే బ్రాంజ్ కింద క్వాలిఫై అవుతాం అన్నాం. అదే ఇంకా ఒక ఎక్స్ట్రా 600 పీవీ చేసుకోగలిగితే మన కింద ఉన్న 6 వ్యక్తుల నుంచి మనకు టోటల్ పీవీ అనేది 2600 పీవీ మినిమం వస్తే అక్కడ మనం టీమ్ బిల్డింగ్ బోనస్‌కి ఎలిజిబుల్ అవుతాం. దానివల్ల మనకి ఎక్స్ట్రాగా మినిమం ఒక 2,000-3,000 శాలరీ ఎక్స్ట్రా వస్తుంది. అంటే అక్కడ మనకి 3% టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మనకు 4 ఇన్‌కమ్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. 2000 పీవీ తోటి చేసుకున్నా కూడా బ్రాంజ్ క్వాలిఫై అవుతాము. కాకపోతే టీమ్ బిల్డింగ్ తోటి చేసుకుంటే ఇంకొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది కాబట్టి టీమ్ బిల్డింగ్ తోటి చేసుకుంటే మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్‌కమ్ అనేది మనకి ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ ఎక్కడ టచ్ అవుతుంది అంటే మన సిల్వర్ డైరెక్టర్ నుంచి మనకి ట్రావెల్ ఫండ్ అనేది టచ్ అవుతుంది. సిల్వర్ డైరెక్టర్లో ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ట్రావెల్ ఫండ్ కూడా మనకి 3 తరాల వరకు ఉంటుంది.
ఎందుకంటే మన బిజినెస్లో ఇన్కమ్ అనేది ఏదైనా కూడా 3 తరాలు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి 3 తరాల వరకు ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అసలు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి? మన కింద మనం ఒకరిని బ్రాంచ్గా క్వాలిఫై చేస్తూ మినిమం 2000 ఒక్క పీవీ తోటి మన సైడ్ వాల్యూమ్ అనేది 1800 ఒక్క పీవీ చేసుకుంటే మినిమం సిల్వర్ డైరెక్టర్కి క్వాలిఫై అవుతాం. అక్కడ మనకి ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే మన కింద బ్రాంచ్గా క్వాలిఫై అయిన వ్యక్తిని డైరెక్ట్గా మనం ఆ నెలలో బాగా డెప్త్కి తీసుకెళ్ళి 5625 పీవీ చేస్తే అక్కడ మనకి ఎల్ఓబి అనేది టచ్ అవుతుంది. ఆ ఎల్ఓబి అనేది మనకు రావడం వల్ల అడిషనల్గా మనకు వచ్చే శాలరీ కంటే 10,000 దాకా ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. అది రావడం వల్ల మన ఇన్కమ్ అనేది ఒక సిల్వర్ డైరెక్టర్గా మినిమం 20 నుంచి 25,000 తగ్గకుండా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎల్ఓబి మనకి యాడ్ అయితే కనుక ఇక్కడ కూడా మన సిల్వర్ డైరెక్టర్లో కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది. ఎక్స్ట్రాగా 300 పీవీ ఇంకా చేసుకుంటే టోటల్ పీవీ అనేది 2100 ఒక్క పీవీ చేసుకుంటే మన సిల్వర్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ తోటి ఎల్ఓబి తోటి క్వాలిఫై అయితే కనుక మినిమం 25,000 నుంచి 30,000 మధ్యలో మన శాలరీ అనేది ఉంటుంది. సిల్వర్ డైరెక్టర్ నుంచే మనం మంచి శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎల్ఓబి టచ్ అవుతుంది, అలానే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, అలానే ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. సిల్వర్ డైరెక్టర్ నుంచి మనకు ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సిల్వర్ డైరెక్టర్ తర్వాత మనకు నెక్స్ట్ లెవెల్ అనేది గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మన కింద ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని ఫస్ట్ అండ్ సెకండ్ వ్యక్తుల్ని బ్రాంజ్కి క్వాలిఫై చేయాలి. మినిమం పీవీ తోటి 2000 ఒక్క పీవీ తోటి మన సైడ్ వాల్యూమ్ అనేది 1500 ఒక్క పీవీ చేసుకుంటే మినిమం గోల్డ్ క్వాలిఫై అవుతాము. గోల్డ్లో కూడా టీమ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా 300 పీవీ చేసుకుంటే విత్ టీమ్ బిల్డింగ్ తోటి శాలరీ తీసుకోవచ్చు 1800 ఒక్క పీవీ తోటి. ఇక్కడ మనకి గోల్డ్ డైరెక్టర్లో కూడా ట్రావెల్ ఫండ్ అనేది సిల్వర్లోనే యాడ్ అవుతుంది కాబట్టి ట్రావెల్ ఫండ్ వస్తుంది. మనం ఎల్ఓబి తీసుకోవాలంటే ఈ ఇద్దరు వ్యక్తులను డెప్త్కి తీసుకెళ్తే 2 ఎల్ఓబీలు వస్తాయి. టీమ్ బిల్డింగ్ తోటి చేసుకుంటే గోల్డ్ డైరెక్టర్లో మినిమం 30,000 నుంచి 45,000 దాకా కూడా శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది గోల్డ్ డైరెక్టర్గా. మన నెక్స్ట్ లెవెల్ అనేది స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అంటే మన కింద ఉన్న 3 వ్యక్తుల్ని మనం బ్రాంజ్కి మినిమం క్వాలిఫై చేస్తూ 2000 ఒక్క పీవీ తోటి సైడ్ వాల్యూమ్ అనేది మిగిలిన 3 వ్యక్తుల నుంచి మినిమం 1000 ఒక్క పీవీ చేసుకుంటే అంటే మనకు ఉందన్న 3 వ్యక్తుల్ని మినిమం క్వాలిఫై చేసి మనం సైడ్ వాల్యూమ్ చేసుకుంటే మనం స్టార్ డైరెక్టర్ ఎలిజిబుల్ అవుతాం. స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయిన తర్వాత మనం 3 నెలలు అంటే నేను ఈ నెల స్టార్గా క్వాలిఫై అయితే ఈ నెల స్టార్ అయ్యి నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ఇలానే 3 నెలలు కాన్స్టెంట్గా 3ని క్వాలిఫై చేస్తూ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే మనకి 4వ నెల నుంచి కార్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. మన బిజినెస్లో మనకి ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఆల్రెడీ యాడ్ అయింది. కార్ ఫండ్ అనేది స్టార్ డైరెక్టర్ నుంచి యాడ్ అవుతుంది. అది కూడా అప్ టు 3 జనరేషన్స్ వరకు కూడా మనకు కార్ ఫండ్ అనేది వస్తుంది. మనం చేసే బిజినెస్లో 5% అనేది మనకి నెల కార్ ఫండ్ రూపంలో మన అకౌంట్లో హోల్డ్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కంపెనీ మనకి ఫ్రీగా కార్ తీసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది మన బిజినెస్లో మనం చేసుకోవడం వల్ల. నెక్స్ట్ లెవెల్ డైమండ్ డైరెక్టర్. డైమండ్ డైరెక్టర్ అంటే ఏంది అంటే కనుక ఇక్కడ మన కింద ఉన్న 4 వ్యక్తుల్ని బ్రాంజ్కి క్వాలిఫై చేస్తూ మన సైడ్ వాల్యూమ్ మినిమం 500 ఒక్క పీవీ చేసుకుంటూ వెళ్తే కనుక మనం డైమండ్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతాము. ఇక్కడ మనకి అడిషనల్గా అంటూ ఏముండదండి. ఆల్రెడీ మనకి ట్రావెల్ ఫండ్ యాడ్ అయింది, కార్ ఫండ్ యాడ్ అయింది. ఆ 2 ఇన్కమ్స్తో పాటు మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. 5 క్వాలిఫై అయినా కూడా డైమండ్ డైరెక్టర్లోనే ఉంటాము. అంటే క్రౌన్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 6వ వ్యక్తి ఉంటారు కదా, 6వ వ్యక్తిని కూడా మనం క్వాలిఫై చేస్తే కనుక క్రౌన్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతాం. ఇక్కడ నుంచి మనకి క్రౌన్ డైరెక్టర్ నుంచి 3 నెలలు కాన్స్టెంట్గా అంటే మన కింద ఉన్న 6 వ్యక్తుల్ని బ్రాంజ్గా క్వాలిఫై చేస్తే 3 నెలలు కాన్స్టెంట్గా మనకు కావాల్సిన పీవీ మనకు సెల్ఫ్లో ఎంతకు కావాలంటే అంతకు మినిమం 40 పీవీకి తగ్గకుండా తీసుకోవాలి. ఏదైనా డైరెక్ట్ క్వాలిఫై అయ్యామంటే అక్కడ మనం 3 నెలలు కాన్స్టెంట్గా క్వాలిఫై అయితే మనకి 4వ నెల నుంచి 3 జనరేషన్స్ వరకు మనకి మన నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్ వరకు కార్ ఫండ్ అనేది లైఫ్ లాంగ్ రావడం జరుగుతుంది. క్రౌన్ డైరెక్టర్ నుంచి కార్ ఫండ్ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే యూసీడీ. యూసీడీ అంటే ఇక్కడ మన కింద ఉన్న 6 వ్యక్తులను చేస్తే క్రౌన్ అన్నాం, ఇంకిద్దరు వ్యక్తులను క్వాలిఫై చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈ విధంగా మనం 8 మంది వ్యక్తులతోటి యూసీడీగా క్వాలిఫై అవ్వచ్చు.
యూసీడీలోనే మనకి 9th ఇన్కమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. యూసీడీలో ఇక్కడ కూడా యూసీడీనే, కానీ ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ముగ్గురు నుంచి మనం ఎల్ఓబీలు తీసుకోవాలి. అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్నాం కదా, బాగా డెప్త్కి వెళ్ళి ఎల్ఓబీలు రావాలి 5625 అని. మన కింద ఉన్న 8 మంది వ్యక్తుల్లో మనం ముగ్గురికి నుంచి ఎల్ఓబీ తీసుకొని మిగిలిన మినిమం బ్రాంజ్ క్వాలిఫై అయినా కూడా మనకి ఇక్కడ 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ యూసీడీ నుంచి. ఈ విధంగా మనకు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏ లెవెల్లో ఏ ఇన్కమ్ వస్తుంది అనేది చెప్పుకోవడం జరిగింది. స్టార్టింగ్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వచ్చింది, అలానే పర్ఫార్మెన్స్ బోనస్ మన లెవెల్ని బట్టి మన కంపెనీ క్యాష్ బ్యాక్ క్యాలిక్యులేట్ చేస్తుంది. బ్రాంజ్ డైరెక్టర్ నుంచి మనకు డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అలానే బ్రాంజ్ డైరెక్టర్ నుంచి అప్ టు గోల్డ్ డైరెక్టర్ వరకే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. ఆ నెక్స్ట్ మనకి స్టార్ నుంచి మనకి కార్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మనకి స్టార్ నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఉండదు. ఇక్కడ ట్రావెల్ ఫండ్ అనేది మనకి సిల్వర్ నుంచే యాడ్ అవుతుంది. నెక్స్ట్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే సిల్వర్ నుంచే మనకి యాడ్ అవుతుంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది. నెక్స్ట్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇవన్నీ కూడా మనకి 3 తరాల వరకు తీసుకోవచ్చండి ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కంలో. అది ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ప్రోడక్ట్ రిజల్ట్ వాడాము, మనకు నచ్చిన రిజల్ట్ నలుగురికి షేర్ చేసాము. నలుగురికి షేర్ చేయడం వల్ల మన టీంని ముందుకు తీసుకెళ్తూ బాగా డెప్త్కి తీసుకెళ్ళేసి మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలి, మన సిస్టమ్ని ఫాలో అవ్వాలి. సిస్టమ్ని ఫాలో అవ్వాలంటే అది ఏ విధంగా ఫాలో అవ్వాలి, అసలు దానికోసం ఏ విధంగా ఉంటుందంటే యూజ్ ది ప్రోడక్ట్స్. ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత మనం ఎవరికి చెప్పాలనేది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మీటింగ్స్కి అనేది టైం తీసుకొని మనం మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టీం వర్క్ అనేది డెఫినెట్లీ అండి, ఎందుకంటే మనం మీటింగ్స్ చేసి వదిలేస్తే ఏం రిజల్ట్ ఉండదు. మన టీంతో కలిసి మనం ఎప్పుడైతే కోఆర్డినేషన్ అయ్యి కమ్యూనికేట్ అయ్యి టీం గురించి డిస్కషన్ చేసుకొని వర్క్ చేస్తామో మనకు అప్పుడే రిజల్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీం వర్క్ చేసాం, నెక్స్ట్ ఫాలో అప్ అనేది కంపల్సరీ. ఫాలో అప్ అంటే మన టీంలో ఉన్న వాళ్ళందరికీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఆగుతున్నారు, వాళ్ళకి ఏం విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఫాలో అప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా సిస్టమ్ అనేది మనకి 7 స్టెప్స్ రూపంలో మనకి ఆల్రెడీ ఒక సపరేట్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ 7 స్టెప్స్ని ఫాలో అవుతూ మనం ఏదైతే ప్రోడక్ట్ని వాడామో ఆ వాడిన రిజల్ట్ని షేర్ చేస్తూ మనం ఇదంతా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కార్ ఫండ్ వస్తుంది, లేకపోతే ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుందని. మనకి బయట బిజినెస్లో ఎక్కడైనా ఏదైనా ఇస్తున్నారా అండి? ఇన్ని రోజులు మనం బయట ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మనకేమన్నా మన లైఫ్ అనేది చేంజ్ అయిందా? మేము వెస్టేజ్లోకి రాకముందు మేము అంతకుముందు నెల డీమార్ట్కే వెళ్ళేవాళ్ళం. ప్రతి నెల 5,000 అయితే ఖర్చు చేసేవాళ్ళం, కానీ మరి తిరిగి రిటర్న్స్ ఏం రాలేదు. కానీ మేము వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఆరోగ్యం తీసుకున్నాం, ఎందుకంటే 100% న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మన వెస్టేజ్లో అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఫస్ట్ అయితే ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ మీద నమ్మకం వచ్చిన తర్వాత దీంట్లో లైఫ్ ఉంది, దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఈ విధంగా మనం కూడా మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని మనకు ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు, సక్సెస్ అయిన లీడర్స్, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ ఉన్నారు, ఫణికుమార్ సారు. అలానే మంచి ఇన్కమ్ తీసుకుంటూ మన టీంలోనే రామాంజనేయులు సార్ ఉన్నారు మనకి ఎగ్జాంపుల్గా. మన కళ్ళ ముందు జాబ్ను రిజైన్ చేస్తూ కూడా ఈరోజు వెస్టేజ్ని ఫుల్ టైం తీసుకొని ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి ముందుకెళ్ళాలి అన్న మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నారు. జాబ్లో 1.5 lakh శాలరీ వదిలేసి కూడా ఈ విధంగా మనం చేసే జాబ్లో కానీ, లేకపోతే మనం ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే మనం ఇంట్లో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ రేపు పని చేయలేని రోజు ఇన్కమ్ ఉందా ఎక్కడైనా? అది ఎక్కడా కూడా ఉండదండి. మన ఓన్లీ వెస్టేజ్లో మాత్రమే 3 తరాల ఇన్కమ్ అనేది ఉంది. అది కూడా ఈరోజు మనం కష్టపడి జస్ట్ ఒక 1 or 2 years, ఒక 2 years లేకపోతే ఒక 5 years అనుకోండి, మనం చదవాలంటే జనరల్గా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? నేను రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగాను. అంటే అన్నకి వెస్టేజ్ ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ 2018లోనే నేను వెస్టేజ్ చేశానమ్మా, నా వల్ల కాదని వదిలేశాను అన్నాడు ఎగ్జాంపుల్గా. ఎందుకు చెప్తున్నానంటే ఆ అన్నకి కూడా నేను ఈ విధంగానే క్వశ్చన్ చేశాను, దాన్నే చెప్తున్నాను ఇప్పుడు మన టీంలో వాళ్ళకి కూడా. కొంతమందికి కొత్త వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఏం చేశారంటే డిగ్రీ చదివాను అన్నారు. డిగ్రీ చదవడానికి 21 సంవత్సరాలు.
అంటే మనం 10th పాస్ అవ్వాలి, ఇంటర్ కష్టపడి చదవాలి, డిగ్రీ చదవాలి. ఊరికే చదువుతామా, మళ్ళీ కాలేజీలకు ఫీజు పెట్టాలి, టైం పెట్టాలి. ఇంత కష్టపడి చదివి అన్న ఏం చేస్తున్నావు అన్న అంటే ఏం లేదమ్మా ఇంట్లో వ్యవసాయం చేస్తున్నా అన్నాడు. అంటే అంత కష్టపడి చదువుతున్నాం, అంత టైం వేస్ట్ చేస్తున్నాం, తిరిగి మనం ఏం చేస్తున్నాం? కొంతమంది మంచి లైఫ్ తీసుకుంటున్నారు, ఆ లైఫ్ కూడా ఎంతకాలం? వాళ్ళు కష్టపడినంత కాలమే. రేపటి రోజున కష్టపడిన రోజు ఏమన్నా వస్తుందా వాళ్ళకి లైఫ్ అనేది? ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్ జాబ్ అని మన అమ్మాయిని ఎవరికన్నా, మన ఇంట్లో ఒక మంచి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మంచి జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వాలని కోట్లలో కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ జాబే ఉన్న కాన్స్టెంటా? ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ అనేది వచ్చి ఉన్న జనాలందరినీ లే ఆఫ్స్ అని చెప్పి ఒక్కసారిగా ఒక కంపెనీ 2,000 మంది 3,000 మంది జాబులు తీసేస్తున్నారు. ఆ రోజున 2 లక్షలు 3 లక్షలు జాబ్ వస్తుందని మనం ఇస్తాము, నెక్స్ట్ రోజున వాళ్ళ సిచ్యుయేషన్ ఏంది అంటే ఆ జాబ్ పోయింది, మళ్ళీ నెక్స్ట్ జాబ్ వస్తేనే, లేకపోతే వేరే కంపెనీలో జాబ్ రాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అంటే అక్కడ మన జాబ్ అనేది మనం లాస్ అవుతున్నాం మనకు తెలియకుండానే, మనం కష్టపడుతూ కూడా. కానీ మన బిజినెస్లో మనం ₹1 పెట్టుబడి లేకుండా వచ్చి మన ఇంట్లో మనం ఉండి మన ప్రోడక్ట్స్ వాడుకుంటా, జస్ట్ మెంబర్షిప్ ఫ్రీ తీసుకుంటా, దీనికి చదువుతో సంబంధం లేదు, క్వాలిఫికేషన్ సంబంధం లేదు, నువ్వు ఎంత టైం చేస్తావనే సంబంధం లేదు, ఎక్కడుండి చేస్తావనే సంబంధం లేదు. చూడండి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి. మన ఊర్లో మనం ఉండి మన పేరెంట్స్ని మనం చూసుకుంటూ మనకు తెలిసిన పరిధిలో మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉంది. మన వరకే కాదండి, మన 3 తరాల వరకు మంచి లైఫ్ ఇవ్వచ్చు. అది కూడా మనకి లగ్జరీ కార్ తీసుకునే అవకాశం ఉంది, మన ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే అవకాశం ఉంది సంవత్సరానికి 3 సార్లు. లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తూనే ఉంటుంది, ట్రావెల్ ఫండ్ వస్తూనే ఉంటుంది, హౌస్ ఫండ్ వస్తూనే ఉంటుంది మనం ఉన్నంతకాలం. నెక్స్ట్ మన పిల్లలకు వస్తుంది, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు వస్తుంది, 3 తరాల వరకు. ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ అండి. మనకు వచ్చే ఇన్కమ్ కానీ లేకపోతే ఈ ఫండ్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్ ఉంటాయి. 3 తరాల వరకు మంచి లైఫ్ తీసుకునే అవకాశం. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే ఇన్ని రోజులు మనం వెస్టేజ్ని ఇవన్నీ వస్తాయని చెప్పుకుంటుంటాం, కానీ సీరియస్గా తీసుకోము. కానీ వెస్టేజ్ని మనం హార్ట్ఫుల్గా తీసుకొని ఇవన్నీ మనకు కావాలి అనుకుంటే డెఫినెట్లీ మనం కష్టపడితే ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. ఈ రోజున విజయరాజ్ సార్కి 18 లక్షలు వస్తున్నాయి. 18 లక్షలు సార్ ఊరికనే వస్తున్నాయా? 8-9 సంవత్సరాల నుంచి వెస్టేజ్లో నిలబడి వాళ్ళు చాలామందికి తనకు తెలిసిన పరిధిలో చెప్పుకుంటూ ఎంతమంది నో అన్న ఈరోజు వెస్టేజ్లో నిలబడి ఉండడం వల్ల సార్కి ఇన్కమ్ వస్తుంది. చాలామంది వద్దన్నారులే నేను కూడా ఆపేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తే సార్కి ఇన్కమ్ లేదు. అలానే మనం కూడా ఈరోజు మనం ఒకవేళ మన టీంలో మనం ఏదైనా డౌన్ఫాల్ అయ్యి ఏదన్నా మన ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఆగున్నా కూడా ఇప్పటి నుంచి టీంని రీస్టార్ట్ చేసుకొని మనం వర్క్ చేసుకున్నా కూడా మంచి లైఫ్ తీసుకోవచ్చు. నేను బీటెక్ చదువుకున్నాను, ఒక్కొక్క సిచ్యువేషన్లో నేను ఆలోచించాను. ఎందుకంటే బీటెక్ చదువుకున్నాను, టీం అనేది కొంచెం స్లో అయ్యింది, నేను లైఫ్ లాంగ్ దీన్ని చేయగలుగుతానా లేదా అని ఒక్కొక్కసారి నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నాను. మళ్ళీ జాబ్కి వెళ్ళినా కూడా అది వెళ్ళిన రోజే కదా ఇన్కమ్, వెళ్ళలేని రోజు లేదు కదా. ఇప్పుడు మనకి ఏదైనా 1 మంత్ లీవ్స్ కావాలి, ఏదైనా ఇష్యూ వచ్చి లీవ్స్ ఇస్తారా? ఇవ్వరు. అలానే మనకి ఏదన్నా సడన్ సిచ్యువేషన్ వచ్చి జాబ్ పోయినా లేదు ఇన్కమ్, మనకి హెల్త్ బాగలేకపోయినా లేదు. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా 10-15 వేలకు జాబ్కి పోయినా కూడా అది రోజు టైం టు టైం డ్యూటీకి వెళ్తేనే మనకు ఆ ఇన్కమ్, వెళ్ళలేని రోజు లేదు కదా. అది కూడా మనం కష్టపడినంత కాలమే, కష్టపడలేని రోజు లేదు కదా. ఆల్రెడీ నేను వెస్టేజ్లో గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నేను ఒక్క ఎల్ఓబి తీసుకొని మినిమం క్వాలిఫై అయినా కూడా నాకు ఆ బయట వచ్చే శాలరీ ఈజీగా వస్తుంది, 3-4 నెలలు వెస్టేజ్లో కష్టపడితే వస్తుంది అని కాన్స్టెంట్గా శాలరీ వచ్చినా లేకున్నా నేను వెస్టేజ్ని ఎందుకు వదిలేయట్లేదు, ఎందుకు తీసుకొని చేస్తున్నా అంటే వెస్టేజ్లో మంచి లైఫ్ ఉంది. ఆ లైఫ్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాన్ని కూడా మన టీంకి మనం అర్థమయ్యేలా చెప్పినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరు నిలబడతారు. సో ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ తీసుకునే అవకాశం, ₹1 పెట్టుబడి లేకుండా ఎక్కడుండైనా ఎక్కడి నుంచైనా చదువుతో సంబంధం లేకుండా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ హౌస్ వైఫ్లు కానీ ఎవరైనా చేసుకునే అవకాశం ఒక రైతు దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ 3 తరాల వరకు తీసుకోవచ్చు. ఇది జాబ్లో ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కూడా ఆ ఫెసిలిటీ లేదు. అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్లో మాత్రమే ఉంది. డైరెక్ట్ సెల్లింగ్లో కూడా చాలా ఉన్నాయి, అందులోనూ వెస్టేజ్ ఎందుకని చెప్తున్నామంటే ఈ 3 తరాల ఇన్కమ్లు కానీ ఈ బెనిఫిట్లు అన్నీ కూడా ఎక్కడా లేవు. మంచి జెన్యూన్గా ఉండే కంపెనీ మంది, 21 సంవత్సరాల స్టాండర్డ్ ఉంది మన కంపెనీకి. మన కంపెనీ ఈరోజు వచ్చింది కాదు,
21 సంవత్సరాల నుంచి నిలబడింది. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది కాబట్టి మనది డ్రాప్ అయ్యే అవకాశం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 3 తరాల వరకు మనం బంగారు భవిష్యత్తు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలంటే ఈరోజు మనం ఒక 5 సంవత్సరాల కమిట్మెంట్ తోటి వెస్టేజ్ను వదలకుండా మనకున్న టైంలో కమిట్మెంట్ తోటి చేసుకుంటూ పోతే జూమ్ మీటింగ్స్ వింటూ మన ఇంట్లో మనం ఆడుతా పాడుతా చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ ఇంట్లో ఉండి 1 గంట 2 గంటలు మనకు తెలిసిన పరిధిలో టీంలో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ చాలా సింపుల్గా మనం వెస్టేజ్ని చేసుకునే అవకాశం ఉంటుంది. అది వెస్టేజ్ అర్థమైనప్పుడు మాత్రమే, అర్థం కానప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈరోజు